Okay, good morning, students. Welcome to Vasudev classes. Let us start our episode. Next, so in previous class, నేను ఒకటి చెప్పాను. దాని పేరేంటి, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ వేసుకోండి అని చెప్పి. లిక్విడేటర్ స్టేట్మెంట్లో అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ఒకటే వేసుకోమని చెప్పాను. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ వేసుకున్నాక రీసెంట్గా క్వశ్చన్ పేపర్ ఒకటి సర్వే చేస్తే ప్రిఫరెన్షియల్ క్రెడిటార్తో పాటు డిబెంచర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అందుకే ఒకసారి ప్రొఫార్మా క్లియర్గా చదవండి. ఇది డిబెంచర్స్ క్లియర్గా చూసుకొచ్చుకుందాం. అసెట్స్ రియలైజ్డ్, సర్ప్లస్ ఫ్రమ్ సెక్యూరిటీస్, కాల్ సినారియోస్, కాల్స్ అవన్నీ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ చూడండి, లిక్విడేటర్ రెమ్యునరేషను, అసెట్స్ రియలైజ్డ్ ఆన్ అమౌంట్స్ డిస్ట్రిబ్యూటెడ్, అక్కడ వరకు అయిపోతుంది. అది రెమ్యునరేషన్ కదా, రెమ్యునరేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్, అన్సెక్యూర్డ్ క్రెడిటార్, ప్రిఫరెన్షియల్ షేర్స్, ఈక్విటీ షేర్స్, ఇక్కడతోటి ఇవన్నీ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ఇస్తాడు, డిబెంచర్స్ మీకు క్వశ్చన్లో ఇస్తాడు, ఇస్తేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అవుట్ స్టాండింగ్. సో ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడతోటి యూనిట్ నెంబర్ 1 వితౌట్ ఎనీ డౌట్స్ మొత్తం అయిపోయింది. ఇఫ్ ఎనీ డౌట్స్ జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి. Okay, fine. Next one, chapter number 3. Internal reconstruction. The important chapter and easy chapter. Mostly ఒక 10 minutes అయిపోతుంది, ఎక్కువ ఏమి ఉండదు. మేబీ లాస్ట్ అంటే 20 minutes. ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ కొన్ని టైప్స్ డివైడెడ్ ఉంటాయి. ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్లో మెయిన్గా alteration of share capital, valuation of shareholders right as per section somewhat ఇచ్చిండు. లాస్ట్ comprise arrangement as per section 230, surrender of shares. ఫస్ట్ థింగ్ వచ్చేసి సబ్డివిజన్ ఆఫ్ కన్సాలిడేటెడ్, సబ్డివిజన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్. అందులో అంటే ఏంటి మెయిన్ థింగ్, షేర్స్ ని బిస్కెట్ ప్యాకెట్ తో కంపేర్ చేస్తే చూసుకోండి. ఒక ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దానిలో ఉంటే మ్యాక్సిమం 30 ఉంటాయి. హోల్ 30 కలిపి 100 రూపీస్కి షేర్ చేస్తాం. బెస్ట్ ఏంటంటే హోల్ 30 కలిపి 60 రూపీస్కి సేల్ చేస్తున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 2 రూపీస్. కానీ ఇక్కడ ఏం చేస్తే అది మొత్తం ఒక ప్యాకెట్లో 30 ఉంటాయి, హోల్ సెట్ కలిపి 60 రూపీస్కి సేల్ చేస్తున్నాం. కానీ అలాగా 60 రూపీస్ ఉన్నవాడు కొనుక్కొని పోతాడు, 60 రూపీస్ లేనివాడు ఇండివిజువల్గా కొనుక్కోవాలనుకున్నవాడు వాడి కోసం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క బిస్కెట్ ఒక్కొక్క ప్యాకెట్లో పెట్టి సేల్ చేస్తున్నాం. అది బిస్కెట్ ప్యాకెట్ వచ్చి 2 రూపీస్, అప్పుడు 10 రూపీస్ ఉన్నట్టు కూడా 5 కొనుక్కొని పోతాడు. అట్లనే ఇది కూడా, అంటే 100 రూపీస్ ఉన్న షేర్ని 10 రూపీస్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. 10 లాగా 10 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు. సో బెటర్ చిన్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి ఇది. అది కన్సాలిడేషన్, అది సబ్ డివిజన్ అంటారు. అదే 10 ఉన్నవి తీసుకుని దగ్గరకు వస్తే 100 అవుతుంది. 100 1 యూనిట్కి అమ్మడం, లేదు 10 అనే దగ్గర తీసుకొచ్చి 100 1 యూనిట్కి అమ్మడం. అలాగా నెంబర్ ఆఫ్ షేర్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఏమో సబ్ డివిజన్ యూస్ చేస్తారు, నెంబర్ ఆఫ్ షేర్స్ డిక్రీజ్ చేయడానికి ఏమో కన్సల్టేషన్ యూస్ చేస్తారు. మనకు మోస్ట్లీ సబ్ డివిజన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్? సెకండ్ క్వశ్చన్, ప్రిపేర్ జనరల్ ఎంట్రీస్ విత్ బ్యాలెన్స్ షీట్. ఇది థియరీస్. వాట్ ఈజ్ ఇంటర్నల్, డిఫైన్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ 4 మార్క్స్కి ఆస్పైరెంట్. మిగిలినవన్నీ జనరల్ ఎంట్రీసే. చూసుకోండి, జనరల్ ఎంట్రీస్ ఆర్ నాట్ మచ్ బిగర్. ఈక్విటీ అకౌంట్ డెటార్
టు ఈక్విటీ అకౌంట్. జస్ట్ వాల్యూస్ కూడా చేంజ్ కావు, బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి. కింద బీయింగ్ అని ఉన్నది కదా, అక్కడ చేంజ్ అవుతుంది. ఫర్ రిడ్యూసింగ్ క్యాపిటల్ ఆర్ ఇంక్రీజింగ్ క్యాపిటల్ an account created for reconstruction, we call it capital reduction account or internal reconstruction account. For reducing capital అంటే మెయిన్ ఇది ఎందుకు చేస్తారు, ఒక కంపెనీ is not able to pay fully its shares, అంటే వాటికి ఉన్న లయబిలిటీస్ మొత్తం పే చేయలేకపోతుంది. సో దే ఆస్క్ టు క్రెడిటర్స్ ఆర్ shareholders to reduce their share value or to reduce the amount of liability. వాళ్ళ వల్ల ఇద్దరికి బెనిఫిట్. ఒక థింగ్, మొత్తం పోయే కంటే 50% ఆర్ అట్లీస్ట్ అప్రోప్రియేట్ అమౌంట్ అయినా వస్తుంది వాడికి. సెకండ్ థింగ్, మనం పే చేసేటప్పుడు మనకి బర్డెన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ, నా దగ్గర 5000 యూనిట్ షేర్స్ ఉన్నాయి. వాటిలో నా దగ్గర అమౌంట్ మాత్రం 3000 ఉంది. నేనేం చేసిన, సార్ ప్లీజ్ కెన్ యూ రెడ్యూస్ ది అమౌంట్ టు 3000 అని చెప్పి, ఇఫ్ హీ అగ్రీస్ ఎనఫ్, ఇఫ్ నాట్ ఐ హ్యావ్ టు పే ఫుల్ ఆర్ ఐ మే కీప్ ఐపీ ఇన్సాల్వెంట్ అని చెప్పేస్తే ఇవ్వడు, అడగడు. సో అది తప్పించుకోవడానికి ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ కోసం ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో దట్ నా దగ్గర కొంచెం క్యాష్ ఉంటుంది, మిగిలిన లయబిలిటీస్కి పే చేసుకోగలను. ఇదే మెయిన్ పార్ట్, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. ఒకవేళ క్యాపిటల్ తగ్గింది అనుకో, అది ఇక్కడికి పే చేయాలి, క్రెడిట్ సైడ్ వస్తుంది. డెబిట్, క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది అనుకో, అదే ఐ మీన్ మనం ఇంకా లయబిలిటీ పే చేయాల్సి వస్తే ఇక్కడికి వస్తుంది. మనకి ప్రాఫిట్ వస్తే ఇక్కడ పడుతుంది, మనకు లాస్ వస్తే ఇక్కడ పడుతుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ టు ప్రిఫరెన్స్ షేర్ విత్ ద ఓల్డ్ వాల్యూస్. ఫస్ట్ ఓల్డ్ వాల్యూస్ ఎక్కడ వేసుకోవాలి, తర్వాత న్యూ వాల్యూస్ ఎక్కడ వేసుకోవాలి. అమౌంట్ డెఫినెట్గా తగ్గుతుంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి అమౌంట్. జస్ట్ మీకు డౌట్ వస్తే ఒకటే పని చేస్తుందండి, ఈక్విటీ షేర్ అకౌంట్ ఆర్ టు ఈక్విటీ షేర్ అకౌంట్ టు క్యాపిటల్ రిడక్షన్ అమౌంట్ మైనస్ చేసింది వేసుకోవడం. ఆర్ వన్ థింగ్, క్రెడిటార్స్ ఫుల్గా వద్దని చెప్పేసారు, అప్పుడు క్రెడిటార్స్ అకౌంట్ ఆర్ డిబెంచర్స్ హోల్డర్స్ అకౌంట్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ హోల్ అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం. క్యాపిటల్ రిడక్షన్ అనేది గ్యారంటీగా వస్తుంది. క్యాపిటల్ రిడక్షన్ అన్న అనుకోవచ్చు, రీకన్స్ట్రక్షన్ అకౌంట్ అని అనుకోవచ్చు. there are two names for it. When capital reduction account is utilized for writing of fictitious asset, అంటే మన దగ్గర ఉన్న కంపల్సరీగా పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ కానీ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ కానీ ఇవన్నీ పే చేయడానికి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ని యూటిలైజ్ చేసుకుంటాం. అంటే మన దగ్గర అమౌంట్ అక్యుములేట్ అవుతుంది కదా, అదే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్న షేర్ 50 రూపీస్ ఫర్గ్యూ చేసాడు, లైక్ నువ్వు ఎలాగో పే చేయాలని అంటున్నావు కాబట్టి నాకు 50 పే చేయి, ఐఎమ్ ఎనఫ్ విత్ దట్ అంటాడు. అంటే 50 ప్రాఫిట్ కదా. ఆ 50లో నుంచి నేనేం చేసిన, నా దగ్గర ఉన్న ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వీళ్ళన్నిటికి పే చేసేసుకుంటున్నా. సో దట్ నాకు ఇంకా లాసెస్ ఉండదు, నా కంపెనీ ఇంకా వెల్ గ్రోత్లో ఉంటుంది. ఇలాగా డివైడ్ చేస్తాను. సో గుడ్ విల్ ఇవన్నీ పే చేసుకున్నాను, ఫిక్టిషియస్ అసెట్ అన్నిటికి రిటర్న్ ఆఫ్ చేస్తున్నాను నా, సో దట్ నా బ్యాలెన్స్ షీట్లో విజిబుల్ కావు. గుడ్ విల్ ఎవరికి పే చేస్తారు అంటే గుడ్ విల్ని రిటర్న్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతే. ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈక్విటీ షేర్స్ 20,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్, total 2 lakhs. Next, 10% cumulative preference shares of ₹100 each. Cumulative preference share ఏమో 100, total value 1000. Next, %9 debentures 1 lakh, trade creditors. ఇవి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని అనుకోవచ్చు, ఫిక్టిషియస్ అసెట్స్ అని అనుకోవచ్చు. సో లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. కంపెనీ ప్రూవ్డ్ అన్సక్సెస్ఫుల్ ఇట్స్ పాస్ట్ రెజల్యూషన్, అంటే కంపెనీ అన్సక్సెస్ఫుల్ అని ప్రూవ్ చేసుకుంది. సో రెజల్యూషన్ ఒకటి పాస్ చేసింది. ఏం రెజల్యూషన్? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రిఫరెన్స్ షేర్స్ 30 రూపీస్కి
తీసుకొస్తున్నాం. అంటే 100 రూపీస్ ఉన్నది 30 రూపీస్కి రెడ్యూస్ చేస్తున్నాం. రెడ్యూస్ టు అంటే 30 రూపీస్కి వస్తుంది. 70 రూపీస్ మనకి ప్రాఫిట్. క్లియర్ గా చూడండి. The equity shares to be reduced to an equal number of shares of rupees 2 each. అంటే రెడ్యూస్ టు అని ఇచ్చాడు ఇక్కడ కూడా 2 రూపీస్. అంటే వాల్యూస్ ఎంత ఉంది? ఈక్విటీ 10 ఇచ్చాడు కదా, అప్పుడు 2 ఈచ్ అయిపోయింది. అంటే 8 రూపీస్ ప్రాఫిట్ మనకి. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్లో 8 రూపీస్ ఈచ్ పడుతుంది. ఇక్కడ 100 ఉండే కదా, 30 రూపీస్కి పడ్డది. అంటే 70 రూపీస్ ప్రాఫిట్. టు రెడ్యూస్ ద డిబెంచర్స్ బై 20%. బై 20% అంటే ఓన్లీ 20% మాత్రమే మన ప్రాఫిట్. 20% మాత్రమే రెడ్యూస్ ఉంటుంది. బై అంటే ఆ వరకు మాత్రమే డిడక్ట్ చేయాలి. అంటే 100 రూపీస్ ఉన్న డిబెంచర్స్ ని రెడ్యూస్ బై 20 రూపీస్ అంటే 100 మైనస్ 20 అంటే 20 రూపీస్ మాత్రమే మన ప్రాఫిట్. 80 రూపీస్ వాళ్ళు పే చేయాల్సిందే. టు రెడ్యూస్ క్లెయిమ్స్ బై ద క్రెడిటర్స్ 10,000. క్లెయిమ్స్ బై క్రెడిటర్స్ 10,000. బై అంటే ఆ అమౌంట్ మాత్రమే డిడక్ట్ చేయాలి. ద అమౌంట్ thus మేడ్ అవైలబుల్ టు యూటిలైజ్ రిటర్న్ ఆఫ్ ఫిక్టిషియస్ అసెట్. అంటే ఫిక్టిషియస్ అసెట్స్ ని రిటర్న్ ఆఫ్ చేస్తాం. పేమెంట్స్ 25,000, స్టాక్ బై 10,000, ప్రొవిజన్ ఆఫ్ డౌట్ఫుల్ డెబ్ట్స్. ఇప్పుడు జనరల్ ఇంట్రెస్ట్ లోకి వద్దాం. మళ్ళా 10% ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10%, 100 ఈచ్ కదా. ఇక్కడ ఏమన్నారు? రెడ్యూస్ టు 30 రూపీస్ అన్నాడు కదా, 30 రూపీస్ వాడన్నట్టు వేసేసాం. 30,000 1 lakh లోకి వెళ్ళి 30,000 తీసేస్తే 70,000 రీకన్స్ట్రక్షన్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రీకన్స్ట్రక్షన్ ఆర్ క్యాపిటల్ రిడక్షన్, CR. Being reconstruction made by converting preference shares to new 12% preference shares of rupees 30 each. 30 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్ వాల్యూ అయింది. రీకన్స్ట్రక్షన్ లోకి 70,000 మన దానికి వచ్చేసింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 10 రూపీస్ ఈచ్. 20,000 into 10, 2 lakhs. కానీ ఈక్విటీ షేర్ వాల్యూ 2 రూపీస్కి డౌన్ అయిపోయింది కదా, 10 రూపీస్ ఉన్నది 2 రూపీస్కి వచ్చేసింది. అప్పుడు 20K into 2, 40,000. రిమైనింగ్ 1,60,000 మనకి రిడక్షన్ మనకు వచ్చేస్తుంది. బై టు అప్ రెడ్యూస్డ్ టు అని ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు రెడ్యూస్డ్ బై వస్తుంది చూడు. 9% డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 1 lakh. రెడ్యూస్డ్ బై 20%. కదా, అప్పుడు 20,000 మాత్రమే మనకు వస్తుంది. రిమైనింగ్ 80,000 వాళ్ళకి వెళ్ళిపోతుంది. రెడ్యూస్డ్ టు అన్నప్పుడేమో ఆ వాల్యూకి వచ్చేస్తుంది. రెడ్యూస్డ్ బై అంటే ఆ వాల్యూతో మైనస్ చేయాలి. రెడ్యూస్డ్ బై అంటేనేమో 80. ఎగ్జాంపుల్ రెడ్యూస్డ్ బై 100, రెడ్యూస్డ్ బై 20 అన్నాడు. 100 మైనస్ 20. రెడ్యూస్డ్ టు 20 అన్నాడు. సారీ, రెడ్యూస్డ్ టు 2 అన్నాడు. అప్పుడు 10 మైనస్ 8. ఓకేనా? క్లియర్ కదా? ఇది ఒకసారి చూసుకోండి. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్యూస్డ్ టు 2 అంటేనేమో ఆన్సర్ ఇచ్చినట్టు, రెడ్యూస్డ్ బై 20 అని ఇస్తేనేమో సబ్ట్రాక్ట్ చేయమన్నట్టు. క్లియర్ గా చూసుకోండి. ట్రేడ్ క్రెడిటర్స్ 10,000 రెడ్యూస్ చేసింది. 10,000 తీసేసింది. సో రీకన్స్ట్రక్షన్ లోకి 10,000 యాడ్ అయిపోయింది. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ అకౌంట్ యూస్ చేసి ఇవన్నీ రిటర్న్ ఆఫ్ చేయమన్నారు. రీకన్స్ట్రక్షన్ అకౌంట్ 2,60,000 ఎలా వచ్చింది సార్ అంటే 10,000 ప్లస్ 20,000 రీకన్స్ట్రక్షన్ కదా, 20,000, 1,60,000, 70,000. ఈ 3 వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే 2,60,000 వస్తుంది.
క్యాపిటల్ రిడక్షన్ అన్నారు సార్ ఫస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటే క్యాపిటల్ రిడక్షన్ అన్న రీకన్స్ట్రక్షన్ అన్న రెండు ఒకటే. దర్ ఈస్ నో డిఫరెన్స్ అమౌంగ్ దెమ్. సో పే అండ్ అకౌంట్ రన్ ఆఫ్ చేస్తున్నాం. క్వశ్చన్లు ఇక్కడ ఇచ్చారు చూడండి. Pass the generalities to give effect. To reduce the claims by creditors, thus amount made available to utilize rate of fictitious assets, pay debts, stock, provision. Fictitious asset ante P&L account preliminary expenses 2,20,000. 2 lakhs ఇక్కడ పే చేసిండు, 20,000 ఇక్కడ ఇచ్చుకుండు, pay tends 25,000, stock, provision for debts. ఇక్కడ తోటి జనరల్ ఎంట్రీస్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ అయిపోయింది కదా, రీకన్స్ట్రక్షన్ అకౌంట్ ఇక్కడ 2 అని వేసుకున్నాం కదా, ఆ 2 వాల్యూస్ అన్ని ఇక్కడ వేసుకోవాలి. 2,60,000. ప్రిఫరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చింది, 70,000 వచ్చింది. ఈక్విటీ వాళ్ళ దగ్గర నుంచి 1,60,000, డిబెంచర్స్ నుంచి 20,000, ట్రేడ్ క్రెడిటర్స్ నుంచి 10,000, టోటల్ 2,60,000. ఇక్కడ తోటి రీకన్స్ట్రక్షన్ అకౌంట్ అండ్ రీకన్స్ట్రక్షన్ చాప్టర్ ఈస్ కంప్లీటెడ్. If any doubts, you can just message me. Acquisition అంటే acquisition కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు కదా నాకు. డిఫైన్ లిక్విడేషన్. లిక్విడేషన్ చాప్టర్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫైన్ లిక్విడేషన్, differences between winding up and dissolution, preparation of statement of affairs, preparation of liquidator financial statement. Next, differences between amalgamation in nature of merger and nature of purchase. First question. Second question, define purchase consideration. ఇది మొత్తం మీ క్వశ్చన్ పేపర్లో ఏమేమి వస్తుంది మొత్తం ఉంది. స్క్రీన్ షాట్ తీసుకున్నది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ విల్ మూవ్ ఇట్ రైట్ ఓవర్ హియర్. స్క్రీన్ షాట్ తీసుకున్నది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్సో ఐ విల్ సే యూ కెన్ రైట్ ఓవర్ దేర్. Pooling of interest method, prepare journal entries. Amalgamation in previous chapter explain చేసిన సేమ్. Define internal reconstruction చెప్పినప్పుడే. What is acquisition of business? Acquisition of business అంటే ఏంటి? Journal entries. Define bank. Banking లోకి define bank, explain its functions and features, right? Format of P&L and balance sheet, right? Calculation of balance sheet, calculation of P&L account. Perfect. Unit number 5 నేను ఆప్షనల్ తీసుకుంటా, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Differences between life insurance and general insurance, reinsurance and annuities. Next, format నేర్చుకోండి. Final account format, revenue account, balance sheet. That's it. These are 5 marks answers. And lesson కి first 2 papers of textbook clear గా చదువుకొని పోండి. And meaning of the lesson, a lesson example, what is acquisition of business, meaning చదువుకొని పోయినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొక డౌట్ సార్, అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ అంటే అక్విజిషన్ అన్న అమాల్గమేషన్ అన్న రెండు ఒకటి. దెర్ ఈస్ నో డిఫరెన్స్ అమాంగ్ దెమ్. కావాలంటే మీరే చూసుకోండి. ఇవే జనరల్ ఎంట్రీస్. వేరియస్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్ ఇందాక చెప్పినాక నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడండి, బిజినెస్ పర్చేస్ టు ఎబిటి వెండర్స్, ప్లాంట్, క్రెడిటర్స్, లాస్ట్ సేమ్, ఏం తేడాలేదు. ఎగ్జాంపుల్ కూడా సేమ్ అండ్ సేమ్ అమౌంట్స్. అక్విజిషన్ అంటే జస్ట్ యాడ్ చేస్తామంటే వాల్యూస్, ఇదిగోండి ఆఫ్టర్ డిప్రిసియేషన్ అమౌంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దెర్ ఈస్ నో మేజర్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడతోటి చాప్టర్ నెంబర్ 3 కంప్లీటెడ్. ఇఫ్ ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ మీ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది వేరేదిలే. లిక్విడేషన్ ఇక్కడ ఏం చేస్తుందంట. నెక్స్ట్ వీడియో we will start with banking companies. Thanks and bye.